హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంటర్మీడియట్లో రే ఆప్టిక్స్ ఈ లెసన్లో 2 మార్క్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఖచ్చితంగా ఇందులో ఇచ్చిన మొత్తం చేసుకుంటే 100% మీకు ఎగ్జామ్లో వచ్చే అన్ని టూస్ కవర్ అవుతాయి. సో ఫస్ట్ ఈ 2 మార్క్స్లో ఫస్ట్ చూడండి. ఇక్కడ నేను స్టార్స్ పెట్టాను కదా, ఈ స్టార్స్లో బాగా ఎక్కువ స్టార్స్ ఉన్నవి. మీరు ఎగ్జామ్ క్విక్గా రివిజన్ చేసుకున్నట్లయితే ఎక్కువ స్టార్స్ ఉన్నవి ఇప్పుడు దాకా చదవనప్పుడు మీరు ఎక్కువ స్టార్స్ ఉన్నాయి ముందు చదువుకోండి. లేదు మీరు అన్నీ చదువుదామని అనుకుంటే మాత్రం ప్రతిదీ చదవండి, ఎందుకంటే ప్రతిదీ చదివితే మీకు 100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. సో మీకు అవసరమైన అన్ని పిక్చర్స్లో ఇచ్చాను, కాకపోతే దీన్ని డ్రా చేయని అవసరం లేదు మీరు. ఓకే, సో డిఫైన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్ని తీసుకుంది, ఇది కాన్కేవ్ లెన్స్. కేవ్ అంటే మీకు ఒక కోడ్ చెప్తాను చూడండి. ఇలాగ మీకు కేవ్ అంటే తెలుసు, కేవ్ అంటే గుహ అంటారు కదా. సో కేవ్ ఇప్పుడు ఎలా ఉంటుంది, మనం ఇలా ఎవరైనా లోపలికి వెళ్ళే చిన్న ఖాళీ ఉంటుంది, కేవ్లోంచి మనం అలా లోపలికి వెళ్తాం. సో ఇది కేవ్, అడవిలో జంతువులు కేవ్లోకి వెళ్తాయి కదా, అలా కాన్కేవ్లో కూడా చూడండి, ఆ కట్ట కేవ్లా ఉంటుంది, ఇటు సైడ్ కూడా కేవ్లా ఉంటుంది. కాబట్టి ఇది కాన్కేవ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. సో ఆప్టిక్ సెంటర్ అంటే ఏంటో తెలియాలి. దీనివల్ల మనం కరెక్ట్గా మధ్యకి కట్ చేసాం అనుకోండి, ఇక్కడ మధ్యలో ఉంటుంది చూడండి, దీన్ని ఆప్టిక్ సెంటర్ అంటారు. ఆప్టిక్ సెంటర్కి ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు కదా. సో ఈ అన్ని లైన్స్ వచ్చి ఎక్కడ కలుస్తున్నాయి, ఇదేంటంటే ఇక్కడ మనం ఏదైనా పిక్చర్ పెట్టినప్పుడు ఆ రేస్ దీని మీద పడిన తర్వాత ఒక చోట నుంచి డైవర్జ్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి డైవర్జ్ అవుతున్నాయి, ఫోకల్ పాయింట్ దగ్గర నుంచి. సో ఫోకల్ లెంత్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్, ఇక్కడ ఆప్టిక్ సెంటర్కి అండ్ ప్రిన్సిపల్ ఫోకస్, దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ఆప్టిక్ సెంటర్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో, ఆప్టిక్ సెంటర్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని ఏమంటారు, ఫోకల్ లెంత్ అంటారు. తర్వాత నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ చూడండి. రేడియస్ ఆఫ్ ద స్పియర్, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ విచ్ లెన్స్ ఈజ్ కట్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు సపోజ్ దీన్ని ఎలా మనం పొడిగించామనుకో ఒక స్పేర్ ఫామ్ అవుతుంది అమ్మ, అవతల కూడా ఇంకో స్పేర్ ఫామ్ అవుతుంది. అయితే ఇలా ఫామ్ అయిన స్పేర్కి రఫ్గా ఇలా ఊహించుకోండి, ఇలా ఒక స్పేర్ ఫామ్ అవుతుంది దీన్ని ఇలా కలుపుకుంటే. అయితే ఈ ఫామ్ అయిన స్పేర్కి ఒక సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఇంగ్లీష్లో చూసుకుంటే ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఫ్రమ్ విచ్ లెన్స్ ఈజ్ కట్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్, వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి దీనికి 2 స్టార్స్ ఇచ్చారు. అండ్ ఇందులో అన్నీ చేయండి. ద లైట్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఆబ్జెక్ట్ కన్వర్జెస్ at a point on the retina. So distance object is not clearly visible. The light from a distance object is converges. అంటే ఏదైనా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెప్పే ముందు మయోపియా అంటే ఏంటో చూద్దాం. మయోపియా, హైపర్మెట్రోపియా రెండు ఉంటాయి. పక్కన పెట్టుకుని చదివితే క్లియర్గా ఉంటుంది, లేదంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మయోపియా అంటే ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాను, పేరు ఎలా ఉంది, షార్ట్గా ఉంది. హైపర్మెట్రోపియా పేరు ఎలా ఉంది, లాంగ్గా ఉంది. షార్ట్గా ఉన్న దాంట్లో ఏం కనిపిస్తుంది, షార్ట్గా ఉన్నదే కనిపిస్తుంది. షార్ట్గా ఉన్న దాంట్లో షార్ట్గా ఉన్నది కనిపిస్తుంది. లాంగ్గా ఉన్నది ఏంటి, లాంగ్ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ కోడ్ గుర్తెట్టుకోండి. షార్ట్ దాంట్లో షార్ట్ మాత్రమే కనిపిస్తుంది, లాంగ్ దాంట్లో లాంగ్ పేరులో లాంగ్ మాత్రమే కనిపిస్తుంది. సో మయోపియా షార్ట్ కాబట్టి షార్టే కనిపిస్తుంది. ఈ కోడ్ లేకపోతే మనం ఎంత చదివినా ఆఖరికి వచ్చేటప్పుడు ఒకదానికి ఒకటి రాస్తాం, ఉపయోగం ఉండదు. సో ద లైట్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఆబ్జెక్ట్ కన్వర్జెస్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా. సో ద డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ క్లియర్. సో ఇది షార్ట్ అంటే షార్ట్గా ఉన్నది కనిపిస్తుంది, మరి ఏం కనిపించదు, డిస్టెన్స్గా ఉన్నది కనిపించదు, దూరంగా ఉన్నది కనిపించదు. దస్ డెఫెక్ట్ ఈజ్ కాల్డ్ మయోపియా ఆర్ షార్ట్ సైటెడ్నెస్. మయోపియా ఆర్ షార్ట్ సైటెడ్నెస్. షార్ట్గా ఉన్నదే కనిపిస్తుంది కాబట్టి షార్ట్ సైటెడ్నెస్ అనేది పెట్టారు. తర్వాత మయోపియా ఈజ్ కరెక్టెడ్ బై యూజింగ్ స్పెక్టాకిల్స్ హ్యావింగ్ కాన్కేవ్ లెన్స్. ఏ లెన్స్తో కరెక్ట్ చేస్తారు దాన్ని, కాన్కేవ్ లెన్స్తో కరెక్ట్ చేస్తారు. దీనికి కూడా కోడ్ చెప్తాను. ఈ లోపల హైపర్మెట్రోపియా కూడా ఒకసారి చూడండి. సో హైపర్మెట్రోపియా అంటే నేను ఆల్రెడీ చెప్పాను, పేరు లెంతీగా ఉన్నది కదా, కాబట్టి లాంగ్గా ఉన్నాయి మాత్రమే కనిపిస్తాయి. అంటే ఏం కనిపించవు, నియర్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ క్లియర్లీ విజిబుల్. నియర్ ఆబ్జెక్ట్స్ అంటే దగ్గరగా ఉన్నాయి,
క్లియర్గా కనిపించవు, కాబట్టి దీన్ని ఏమంటారు? హైపర్మెట్రోపియా అంటారు. తర్వాత దీన్ని ఎలా కరెక్ట్ చేస్తారు? ఇట్ కెన్ బి కరెక్టెడ్ యూజింగ్ సూటబుల్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్తో కవర్ చేస్తారు. అండ్ మయోపియా కాన్కేవ్ లెన్స్తో కరెక్షన్ చేస్తారు. సో ఇవి రెండు. సో మయోపియాకి ఏమో కాన్కేవ్ లెన్స్, హైపర్మెట్రోపియాకి ఏమో కాన్వెక్స్ లెన్స్. దీనికి కూడా ఒక చిన్న కోడ్ చెప్తాను చూడండి. కోడ్ ఏంటంటే, మయోపియాలో ఏం కనిపిస్తుంది? షార్ట్ మాత్రమే కనిపిస్తుంది. షార్ట్ మాత్రమే కనిపిస్తుంది. మరి షార్ట్ మాత్రమే కనిపిస్తున్నప్పుడు మనకి ఎలాంటిది కావాలి? లాంగ్ది కావాలి. లాంగ్ అంటే కాన్కేవా కాన్వెక్సా? కాన్కేవ్. కాన్కేవ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 లెటర్స్. మరి హైపర్మెట్రోపియా అంటే ఏంటి? లాంగ్ కదా, ఈ రెండిట్లో ఇదే లాంగ్ కదా. మరి లాంగ్కి ఏం కావాలి? షార్ట్ కావాలి. షార్ట్ అంటే ఏంటి? కాన్వెక్సా కాన్వెక్స్? కాన్కేవా? కాన్వెక్స్ తీసుకుందాం. 1 2 3 4 5 6 కాబట్టి 6 లెటర్స్. సో ఎలా గుర్తుపెట్టుకుంటే మీరు లైఫ్లో దీన్ని మర్చిపోరు. కరెక్షన్. కాబట్టి ఇది చూడండి, ద లైట్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ కన్వర్జెస్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా. సో అంటే రెటీనా ముందు ఫామ్ అయిపోతుంది అన్నమాట. లైట్ కన్వర్జ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ మనకు కనిపించవు. మయోపియా ఈజ్ కరెక్టెడ్ యూజింగ్ స్పెక్టాకిల్స్ హ్యావింగ్ కాన్కేవ్ లెన్స్. హైపర్మెట్రోపియా ఏంటంటే, లైట్ ఫ్రమ్ ఏ నియర్ ఆబ్జెక్ట్స్ కన్వర్జెస్ ఎట్ ఏ పాయింట్ బిహైండ్ అంటే వెనకాల. ఇదేమో ఇన్ఫ్రంట్. మయోపియా ఏమో ఇన్ఫ్రంట్. మయోపియా ఫ్రంట్, హైపర్మెట్రోపియా వెనకాల. మయోపియా అంటే ఏం గుర్తెట్టుకోండి? మయో అంటే ఏంటి? ముందు అంటే ఏంటి? ఫ్రంట్. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. మయోపియాలో ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫ్రంట్ ఫామ్ అవుతుంది, రెటీనా ముందు ఫామ్ అవుతుంది. అలాగే హైపర్మెట్రోపియాలో ఎక్కడ ఫామ్ అవుతుంది? బిహైండ్ అంటే దానికి మీరు కూడా చెప్పగలుగుతారు. బిహైండ్ అంటే బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది హైపర్మెట్రోపియా. సో ఇది గుర్తెట్టుకుంటే అది గుర్తొచ్చేస్తుంది. ఎం ఉంది కాబట్టి, ఎంతో స్టార్ట్ అయింది కాబట్టి ముందర అంటే ఫ్రంట్ ఫామ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్పర్షన్ దగ్గరికి వచ్చాం. 4th క్వశ్చన్. వాట్ ఈజ్ డిస్పర్షన్? విచ్ కలర్ గెట్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్? సో విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్టర్బ్డ్ అంటే, డిస్పర్షన్ అంటే ఏంటి? ఫినామినా ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ కన్స్టిట్యూయెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. అంటే వైట్ లైట్ డిఫరెంట్ కలర్స్ కింద స్ప్లిట్ అవడాన్ని ఏమంటారు? డిస్పర్షన్ అంటారు. నార్మల్గా అయితే ఒక 7 కలర్స్ కింద, రెయిన్బో కలర్స్ కింద స్ప్లిట్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఒక వైట్ లైట్ వేసారు. ఆ వైట్ లైట్ ఏమైంది? ఇలా డిఫరెంట్ కింద కలర్స్ కింద స్ప్లిట్ అయింది. అయితే దీంట్లో బాగా స్ప్లిట్ అయిన కలర్ ఏంటి? వైలెట్ ఎక్కువ స్ప్లిట్ అవుతుంది, రెడ్ కలర్ తక్కువ స్ప్లిట్ అవుతుంది. కాబట్టి ఇదంతా డిస్పర్షన్ గురించి. స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్. డిస్పర్షన్ అంటే ఏం గుర్తురావాలి? స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ అని గుర్తురావాలి. అండ్ నెక్స్ట్, డిఫైన్ ద పవర్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్. వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్స్? సో పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటి? ద పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, ఇట్ ఈజ్ మెజర్డ్ యాజ్ ఏ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. పవర్ ఆఫ్ ద లెన్స్ అంటే ఫోకల్ లెంత్కి రెసిప్రోకల్. ఫోకల్ లెంత్కి రివర్స్ చేసామనుకో, ఫోకల్ లెంత్ ఎఫ్ కదా, దేనికైనా రెసిప్రోకల్ అంటే ఏం చేయాలంటే 1/f. ఎఫ్కి రెసిప్రోకల్ 1/f, హెచ్కి రెసిప్రోకల్ 1/h. అలాగా ఫోకల్ లెంత్ని మనం ఇన్వర్షన్ చేస్తే, రెసిప్రోకల్ చేస్తే పవర్ ఆఫ్ ద లెన్స్ వస్తుంది. SI యూనిట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఎ లెంత్. SI యూనిట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ లెంత్ ఏంటి? డయాప్టర్. పవర్ ఆఫ్ ద లెంత్కి SI యూనిట్ ఏంటి? డయాప్టర్. తర్వాత 5. నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ 0.5. ఇప్పుడే చూసాం మనం ఫోకల్ లెంత్ని ఎఫ్ అంటారని చూసాం. అయితే ఎఫ్ని 0.5 కింద ఇచ్చాడు ఫర్ ఎ గ్లాస్ లెన్స్. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లెన్స్? పవర్ ఆఫ్ ద లెన్స్ ఏంటి అని అడిగాడు. సో పవర్ ఆఫ్ ద లెన్స్ ఆల్రెడీ ఇప్పుడే చూసారు. పవర్ ఆఫ్ ద లెన్స్ ఏంటి? 1/f. పవర్ ఆఫ్ ద లెన్స్ ఫార్ములా ఏంటి? 1/f. అయితే మనకు ఆల్రెడీ 1/f ఎంత ఇచ్చాడు? 0.5 ఇచ్చాడు. మరి మీకు ఏం తెలుసు? 1/f అంటే 1/f అంటే హాఫ్ మాట. హాఫ్ అంటే ఎంత? 1/2. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/2 అయింది. మరి అప్పుడు ఎఫ్ ఎంత అవుతుంది? దీన్ని తిరగేస్తే ఎఫ్ అయింది, దీన్ని తిరగేస్తే 2 అవుతుంది. సో అలా చేయొచ్చు. ఇక్కడ ఇంకా ఎలా చేశాడంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 0.5. మరి ఎఫ్ ఏమవుతుంది? 1/0.5. సో ఒకటి హాఫ్లో ఎన్నిసార్లు పోతుంది?
ఒక రూపాయికి ఎన్ని అర్ధ రూపాయలు, 2 అర్ధ రూపాయలు. కాబట్టి అలా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో మీరు ఎలాగైనా చేయొచ్చు. తర్వాత వాట్ ఈజ్ ఆప్టికల్ డెన్సిటీ అండ్ హౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ. ఆప్టికల్ డెన్సిటీ మాస్ డెన్సిటీకి ఎలాగా డిఫరెన్స్ ఏంటి? ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ 2 మీడియా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మెజర్డ్ ఆఫ్ ఆప్టికల్ డెన్సిటీ. ఇది బాగా గుర్తెట్టుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎందుకంటే ఎంసెట్కి వాటికి పనిచేస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెజర్ చేయడానికి ఏం పని చేస్తుంది? ఆప్టికల్ డెన్సిటీ. రేషియో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ 2 మీడియా అంటే 2 తీసుకున్నాం. వాటర్ తీసుకున్నాం, ఎయిర్ తీసుకున్నాం. వాటర్లో లైట్ స్పీడ్ ఒకలా ఉంటుంది, ఎయిర్లో లైట్ స్పీడ్ ఒకలా ఉంటుంది, వ్యాక్యూమ్లో లైట్ ఒకలా ఉంటుంది. సో ఒక చోట ఎక్కువ స్పీడ్ ఉంటుంది, ఒక చోట తక్కువ స్పీడ్ ఉంటుంది. వాటికి రేషియో కడతాడు. ఆ వచ్చిన రేషియోని ఆప్టికల్ డెన్సిటీ అంటారు. ఆప్టికల్ డెన్సిటీ అంటారు. మరి మాస్ డెన్సిటీ అంటే దీనికి అసలు మన ఆప్టిక్స్కి సంబంధం ఉండదు. మాస్ డెన్సిటీ అంటే ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. సపోజ్ ఇంత పరిమాణం ఉన్న ఒక దాన్ని తీసుకున్నాం, ఒక దూదిని. అదే పరిమాణం ఉన్న ఐరన్ తీసుకున్నాం. దీంట్లో ఐరన్లో మాస్ ఎక్కువ ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది. దూదిలో మాస్ తక్కువ ఉంటుంది, బరువు తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మాస్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ ఇట్ ఈజ్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అండ్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ మాస్ అండ్ వాల్యూమ్. మాస్కి వాల్యూమ్కి మధ్యలో ఉన్న రేషియోని మాస్ డెన్సిటీ అంటారు. నార్మల్గా డెన్సిటీ అంటే మనం దీన్నే కన్సిడర్ చేస్తాం. ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటంటే 2 స్పీడ్లకి రేషియో అన్నమాట. రేషియో కడితే ఆప్టికల్ డెన్సిటీ. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. దీంట్లో ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఆఫ్ 4 డీవియేట్స్ ఏ రే త్రూ 2.8. స్మాల్ యాంగిల్ ప్రిజమ్, ఒక ప్రిజమ్ ఏం చేసిందంటే 4 degrees ఉందంట. ఒక రేని 2.48 డీవియేషన్ ఎంత ఇచ్చింది? 2.48. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్. దీనికి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, చదువుకున్నాం. కాబట్టి ఒకసారి చూడండి. ఎప్పుడైనా కానీ మ్యాథ్స్లో మనం ఏం చేయాలి? ఇచ్చిందాన్ని నోట్ చేయాలి. సో మీరు నోట్ చేసింది ఏంటంటే అక్కడ ఇచ్చినవన్నీ నోట్ చేయండి. గివెన్ దట్ ఇచ్చినవి తీసుకోండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు? యూ. ఇచ్చిన యాంగిల్ ఏమనుకుంటాం? ఏ అనుకుంటాం. యాంగిల్ ఎంత ఉంది? 4 degrees ఉంది. తర్వాత డీవియేషన్, ఎంత డీవియేషన్ వచ్చింది? డీవియేషన్ నోట్ చేయండి. డీవియేషన్ 2.48 degrees ఇచ్చారు. మనకు కావాల్సిన న్యూ ఎంత కావాలి? మనకు కావాల్సింది ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా నోట్ చేస్తే మీకు 1 మార్క్ వేస్తారు ఖచ్చితంగా. ఇవి 5 నోట్ చేసి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా అయితే దీంట్లో మనకి డీవియేషన్ ఫార్ములా తెలుసు. డీవియేషన్ ఫార్ములా వేసుకున్నాం. ఈ ఫార్ములా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వేసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. సో ఈ మోడల్లో మీరు ఏది ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో దీన్ని మీరు చేసిన వాళ్ళు ఏంటంటే సబ్స్టిట్యూషన్ చేస్తారు. మనకు ఆల్రెడీ దీని వాల్యూ ఇచ్చాడు, డీవియేషన్ వాల్యూ ఇచ్చాడు. డీవియేషన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2.48 ఇచ్చాడు. మరి 2.48 ఇచ్చినప్పుడు అక్కడ మనకు తెలియాల్సింది ఓన్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలియాలి. దాని సింబల్ అలాగ ఉంచుకుందాం. తర్వాత ఏ మనకు తెలుసు, ఏ ఎంత ఇచ్చాడు? 4 degrees. సో ఏదేంటో కూడా తెలియాలి. ఇదేమో డీవియేషన్ 2.48, ఇదేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇదేమో యాంగిల్ ఆఫ్ ప్రిజమ్. సో నెక్స్ట్ స్టెప్ వేస్తున్నాను చూడండి. సో దీని తర్వాత మనకి కావాల్సిందని ఇప్పుడు మ్యాథ్స్లో ఒకవైపు ఉంచుకుంటాం, మిగతా వాటిని అవతలకి పంపేస్తాం. మనకి ఈ వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ దీన్ని బయటకు పంపేద్దాం. సో ఇక్కడ ఏముంది? డీవియేషన్ 2.48 అక్కడ ఉంటుంది. 2.48. సో ఇక్కడ 4 ఏం చేస్తుంది? అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. 4 డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ డివిజన్ మనం చెయ్యాలి. ఫస్ట్ ఒకసారి చేయండి. 6 4 jar 0 పెట్టుకుంటాం. 6 4 jar 24, 2 4 jar 8. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత వచ్చింది? m-1 ఎంత వచ్చింది? 0.62 వచ్చింది. అయితే మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఓన్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్సే కావాలి. 1 ఇక్కడ ఏం చేస్తుందమ్మా? ప్లస్. అవతలకి వెళ్తే ఏం చేస్తుంది? మైనస్ అవుతుంది. కాబట్టి 0.62. ఇక్కడ -1 అవతలకి వెళ్తే ఏమవుతుంది? +1 అవుతుంది. అప్పుడు 1.62 అవుతుంది. సో ఈ ఎడిషన్స్ అవి లేకపోతే మ్యాథ్స్కి సంబంధించి బేసిక్స్ వీడియో చేశాను, అది చూడండి ఎలా కలపాలి, ఎలా తీయాలి పాయింట్ ఉన్నప్పుడు అనేది. సో ఈ విధంగా చేయాలి. ఫార్ములా మాత్రం మర్చిపోకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫార్ములా, తర్వాత ఎంసెట్లో కూడా పనికి రావచ్చు. సో 8th ప్రాబ్లం చూడండి. ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ అన్ ఇమేజ్ ఆఫ్ ఏ లాంగ్ వెర్టికల్ పిన్. కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాడు. సో మీరు ఎప్పుడైనా మిర్రర్ అని వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది మిర్రర్ అయినా లెన్స్ అయినా, మిర్రర్ ఎప్పుడు కూడా మిర్రర్కి లెఫ్ట్ సైడ్. సపోజ్ ఇక్కడ మిర్రర్ ఉందంటే దీనికి ఇది మిర్రర్ అనుకుంటే దీనికి లెఫ్ట్ సైడ్ పెట్టాలి మనం ఎప్పుడైనా. లెఫ్ట్ సైడ్
ఆబ్జెక్ట్ని పెడతాం. ఆబ్జెక్ట్ అంటే మనం మిర్రర్కి ముందు ఏ వస్తువు అయితే ఆ వస్తువు తీసుకోవాలి. దీన్ని సైన్ కన్వెన్షన్ అంటారు. సో కాన్కేవ్ మిర్రర్ ఎక్కడ ఉంది, ఆబ్జెక్ట్ని లెఫ్ట్ సైడ్ పెడతాం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ చేసే ముందు. క్వశ్చన్ బట్టి పడితే ఏం అవసరం లేదు, బట్ ఏది ఇచ్చినా చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం దీని కనుక గ్రాఫ్ తెలుసు కదా మీకు, దీంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఏమవుతాయి, ఆబ్జెక్ట్స్ కానీ ఇమేజ్ కానీ లెఫ్ట్ సైడ్ ఉంటే మైనస్ సైన్ వస్తుంది. అదే రైట్ సైడ్ ఉంటే ఏమొస్తుంది, ప్లస్ సైన్ వస్తుంది. ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా చేయొచ్చు. నార్మల్గా గుర్తుపెట్టుకోకపోయినా ఫార్ములేస్ చేసేయచ్చు, కాకపోతే మీకు గుర్తుంటానికి చెప్తున్నాను. సో ఆబ్జెక్ట్ని యూ అంటారు, ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా యూ అంటారు. ఇమేజ్ వీతో ఇండికేట్ చేస్తారు, వీతోటి. సో యూ అంటే ఎలా చెప్తానంటే, యూ అబ్బు పలుకుతుంది, ఆబ్జెక్ట్లో అబ్బు, యూ కూడా అబ్బు, రెండింటికి ఒకే సౌండింగ్ ఉంటుంది కాబట్టి అది వీలో రాదు కదా. సో ఫస్ట్ గివెన్ దట్ అని పెట్టుకోండి. గివెన్ ఇచ్చిందని నోట్ చేసుకోండి. ఏమి ఇచ్చాడు, యూ ఎంత ఇచ్చాడు, 40 సెంటీమీటర్స్. కానీ ఎక్కడ పెడతాం మనం ఆబ్జెక్ట్ని, కాన్కేవ్ మిర్రర్ ముందు పెడతాం కాబట్టి ఎలా తీసుకోవాలి, -40 తీసుకోవాలి, -40. తర్వాత వి అంటే ఇమేజ్ డిస్టెన్స్. కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఎక్కడ పడుతుంది, 40 డిగ్రీస్ 40 సెంటీమీటర్స్ పెట్టుకున్నాడు, ఇమేజ్ ఎక్కడ పడుతుంది, ముందు పడుతుంది కాబట్టి అది కూడా -40 అవుతుంది. మనల్ని ఏం అడిగాడు, ఫైండ్ చేయమని, ఎఫ్ ఈక్వల్ ఎంత, ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి తెలిసింది ఏంటి, ఫార్ములా ఏంటి, 1/f. ఎగ్జామ్లో అయితే బాక్స్ కొట్టండి, ప్రజెంటేషన్ ఎంత బాగుంటే అన్ని మార్క్స్ పడతాయి. 1/v + 1/u. సో ఇది ఫార్ములా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మనకు కావాల్సింది ఒకవైపు, మిగతా ఒకవైపు సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఫస్ట్ 1/f = v అంటే ఎంత మీకు తెలుసు, -40. -40 వచ్చినప్పుడు -1/40, ఎందుకంటే v అంటే -40 కాబట్టి, + 1/u. + 1/uని ఇచ్చాడు కానీ ఇక్కడ -40 కాబట్టి దీని మొత్తానికి మైనస్ వచ్చేస్తుంది, అప్పుడు -40. సో ఎప్పుడైనా ఒకటి చేయొచ్చు మీరు, కింద సమానంగా ఉంది, కలిపినా తీసేసినా కింద సమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఒకటే వేసుకోవాలి, వేసుకుని పైన ఉన్న వాటిని కలిపేయండి. -1 -1, రెండు -1లు ఉన్నప్పుడు ఏమవుతుంది, టోటల్ -2 అవుతుంది, /40 అవుతుంది. -2/40 అంటే ఎంత, -1 ఎన్ని టైమ్స్ పోతుంది, 240లో 20 టైమ్స్ పోతుంది. సో 1/f ఏమైంది, -1/20. అప్పుడు రెండింటిని తిరగండి, f = 20 అవుతుంది, f = 20. కానీ A20 మైనస్ సైన్ ఉంది కాబట్టి -20. సో మనం ఎఫ్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫోకస్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ = -20 అని నోట్ చేసుకుంటాం. సో ఇక్కడతో మనం ఈజీగా ఇలా 2 మార్క్స్ చేసుకోవచ్చు. ఎలా చేసామంటే 2 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో వాట్ డూ యూ అండర్స్టాండ్ బై టర్మ్ ఫోకస్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్? ఫోకస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటి ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ లెన్సెస్ తీసుకున్నప్పుడు ఫోకస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటి చూడండి. ఫోకస్ ఆఫ్ ఎ లెంత్ ఈజ్ పాయింట్ త్రూ విచ్ రేస్ ఆఫ్ లైట్ ఆర్ కన్వర్జెడ్. ఫోకస్ ఆఫ్ లెంత్ అంటే ఏ పాయింట్ దగ్గర నుంచి లైట్ రేస్ కన్వర్జ్ అవుతాయో, ఒక చోట మీట్ అవుతాయో దాన్ని ఫోకస్ అంటారు. ఇట్ ఈజ్ ఏ పాయింట్. తర్వాత ప్రిన్సిపల్ ఫోకస్ అంటే చూడండి, ఇది కూడా ఫోకసే. ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఎక్కడ పాయింట్ ఇది, ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ లెన్స్ at which image of an object at infinite distance is formed. సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్న ఇమేజ్, దగ్గర ఉన్న ఇమేజ్ కాదు, కాన్కేవ్ మిర్రరే తీసుకుందాం. ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంది ఇమేజ్, ఎక్కడ పెట్టుకోవాలి, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పెట్టుకుంటే ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటారు, ఫోకస్ అంటారు. సో ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి ఉంటాడు. సన్ని పెట్టండి కాన్కేవ్ మిర్రర్ ముందు, ఒక చోట పేపర్ పెట్టండి, ఎక్కడైతే పడుతుందో దానికి అది ఫోకస్ అని చెప్పుకున్నాం. సో అలా ఫోకస్ అనేది పడుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఫోకస్ ఏంటి, ఏదైనా పాయింట్ లైట్ రేస్ ఎక్కడైతే కన్వర్జ్ అవుతాయో దాన్ని ఫోకస్ అంటారు. కాకపోతే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉండదు. లెన్స్ విల్ హ్యావ్ 2 ఫోకస్ ఆన్ ఐదర్ సైడ్. లెన్స్ని తీసుకుంటే 2 సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక లెన్స్ తీసుకుందాం, కాన్కేవ్ తీసుకుందాం, ఇటు సైడ్ ఒక ఫోకస్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక ఫోకస్ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ త్రూ కర్వ్ మిర్రర్? కర్వ్ మిర్రర్లో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూడండి. కర్వ్డ్ మిర్రర్లో ఏదైనా చూడండి, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే మీకు
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ది యాంగిల్ అని గుర్తెట్టుకోండి. ఫస్ట్ కోడ్ ఏంటి? యాంగిల్. సో ఇలా పడిన యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు, తిరిగిన యాంగిల్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటారు. ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో ఇక్కడ అంతే యాంగిల్ ఉంది, మధ్యలో నార్మల్ అంటారు. 90 degrees తీసుకుంటాం కదా ఈ పాయింట్ దగ్గర నుంచి, దాన్ని నార్మల్ అంటారు. పడిన యాంగిల్ ఎంత ఉందో రిఫ్లెక్షన్ యాంగిల్ కూడా అంత ఉంది. యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R. ఇన్సిడెంట్ రే ద నార్మల్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ రిఫ్లెక్టెడ్ రే లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఇన్సిడెంట్ రే ఒకే ప్లేన్ మీద ఉంది, ఈ ప్లేన్ మీద ఉంది. నార్మల్ ఇదే ప్లేన్ మీద ఉంది. రిఫ్లెక్టెడ్ రే ఇది కూడా ఇదే ప్లేన్ మీద ఉంది. సో ఈ ఇమేజ్ ఒకసారి చూసారనుకో చదువుకుంటున్నప్పుడు మీరు ఈజీగా ఇమేజ్ గుర్తొస్తుంది. ఇమేజ్ గుర్తొచ్చినట్టు మీకు క్వశ్చన్ గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది. 11th క్వశ్చన్ చూడండి. ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. సో ఇక్కడ మీరు ఒకటి బాగా ఫోకస్ చేయాలి. ఇంతకుముందు మనం చేసింది ఏంటంటే మనం మిర్రర్ చేసాం, ఇప్పుడు చేసింది ఏంటంటే లెన్స్. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v వస్తుంది మిర్రర్కి. అదే లెన్స్లో అయితే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u వస్తుంది. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకుంటే మిగతాదంతా ఈజీగా చేయొచ్చు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మనం చేసింది ఏంటి, ఇచ్చింది నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడో చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 30 centimeters ఇచ్చాడు. అండ్ వేర్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేసెడ్ సో దట్ ఇమేజ్ ఈజ్ 1/5. ఇమేజ్ 1/5 ఉండాలంటే ఆబ్జెక్ట్ ఎంత పెట్టాలి? మీకు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా కూడా చెప్పాలి. సో ఇచ్చింది నోట్ చేసుకోండి. మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు m అంటారు, అయితే లెన్స్కి వచ్చేటప్పటికి u/v, v/u. లెన్స్కి వచ్చేటప్పుడు దాని ఫార్ములా v/u. అయితే v/u ఎంత ఇచ్చాడు? 1/10 ఇచ్చాడు. v/u ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇచ్చాడు. సో దాన్ని అటు ఇటు మార్చండి. v ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? v ఈజ్ ఈక్వల్ టు, సో v ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడు u అవతల వైపుకి వెళ్తుంది. సో vని అవతల వైపు ఉంచుకుందాం, uని అవతల వైపు పంపుదాం. uని అవతల వైపుకి వెళ్తే ఏమవుతుంది? పైన u వస్తుంది, కింద 10 అలానే ఉంటుంది. ఇది ఒకసారి సైడ్ పెట్టుకోండి. ఇది ఎందుకు పనికి వస్తుంది మీకు తెలుస్తుంది ఇప్పుడు. సో మనకి ఇచ్చింది ఏంటి? f ఈజ్ ఈక్వల్ టు, తర్వాత ఇంకేమి ఇచ్చాడు? f ఈజ్ ఈక్వల్ టు -30 ఇచ్చాడు. -30 ఇచ్చాడు కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు -30 centimeters. తర్వాత నెక్స్ట్ చూడండి, మనకి ఇచ్చిన దాన్ని బట్టి రాసుకుందాం. 1/f అంటే ఏం తెలుసు మీకు? 1/v మైనస్ 1/u, 1/v మైనస్ 1/u. అయితే ఇక్కడ ఒక లాజిక్ చూడండి. 1/f అంటే మన దగ్గర ఉంది. 1/f ఎంత? -1/30. 1/30 అంటే మనకు తెలిసింది, ఎందుకంటే అది ఇచ్చాడు కాబట్టి నోట్ చేసాం. మరి 1/v అంటే, v అంటేనేమో u/10. మరి 1/v అంటే ఎంత అవుతుంది? దాన్ని తిరగేయాలి, 10/u. 1/v అంటే 10/u అవుతుంది. సో ఇలాంటి మార్చుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాలి 10/u. సో 10/u వేసుకున్న తర్వాత 1/u ఉంది. ఇదంతా ఎందుకు చేశాను? ఇదంతా ఎందుకంటే రెండు కింద 2 u's రావాలి, 2 u'లే రావాలి కాబట్టి ఇలా చేశాను. సో 2 u'లు వస్తే తీసుకోవడం ఈజీ అవుతుంది. సో దాన్ని బట్టి ఏం రాయొచ్చు? 10u నుంచి 1u. ఎప్పుడు ఇందాకే చెప్పాను మీకు, సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? సేమ్ ఉన్నప్పుడు కిందది కామన్గా ఉన్నదాన్ని కింద వేసుకుంటాం, పైన ఏమో 10 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 9/u. దాని వాల్యూ ఎంత అయింది? 9/u. దేని వాల్యూ? 9/u ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1/30. 9/u ఈజ్ ఈక్వల్ టు -1/30 అయింది. మరి u ఎంత అవుతుంది? కావాల్సిన యూని ఒకవైపు, మిగతావన్నిటిని అవతలైపు. సో యూని అవతలైపు పంపించండి, మిగతాదన్నిటిని అవతలైపు పంపించండి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మ్యాథ్స్ అర్థం కాకపోతే స్లోగా పెట్టుకుని వెనక్కి పెట్టుకుని మళ్ళీ ఒకసారి వినండి. సో u అవతలైపుకి వెళ్తే ఇక్కడ డివిజన్ చేస్తుంది, అవతలకి వెళ్తే ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో అవతలకి వెళ్ళి 1తో మల్టిప్లై చేసి u అలానే ఉంది. ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ 9 ఉంది. ఇదంతా వేరే, ఇది 9. ఇక్కడ -30 డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 30 డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 1 ఇక్కడ ఏముంది? మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. ఎంత? -1తో డివైడ్ చేస్తుంది. 9 3s are, u ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఇప్పుడు? 9 3s are 27, 270. కానీ +270 -270, -270. ఎందుకంటే కింద మైనస్ ఉంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ m వాల్యూ తీసుకున్నాం, ఇచ్చిన m వాల్యూని v/u కింద తీసుకున్నాం, 1/10 వచ్చింది. తర్వాత దీని అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకున్నాం జాగ్రత్తగా చూడండి.
మనకి ఏం అక్కర్లేదు, 1/u వాల్యూ రావాలి. దీని నుంచి 1/v వాల్యూ రప్పించుకొని పక్కన పెట్టుకున్నాం అంతే, అంతకుమించి మనం ఏం చేయలేదు. తర్వాత ఎఫ్ వాల్యూ ఉందో నోట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఈ ఫార్ములా తీసుకున్నాం. లెన్స్కి అయితే వేరు, మిర్రర్కి అయితే వేరు అని స్టార్టింగ్లోనే చెప్పాను మీకు. అయితే -1/30 వచ్చింది. దాన్ని మీరు సబ్స్టిట్యూషన్ చేసుకుంటే యూని ఒకవైపు మిగతా అన్నింటిని అవతలైపు ఉంచుకుంటే యూ వాల్యూ -270 వచ్చింది. సో ఆ విధంగా మనం దీన్ని సాల్వ్ చేసాం. ఆ తర్వాత 2 lenses ఆఫ్ పవర్, 2 lenses పవర్ ఇచ్చాడు. పవర్ ఎప్పుడు డి అంటే ఏంటి, డయాప్టర్ రెస్పెక్టివ్లీ ఆర్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్. 2 లెన్స్లని టచ్లో ఉంచి కాంటాక్ట్లో ఉంచాడు. అయితే కాలిక్యులేట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్. ఎప్పుడైనా లెన్స్ కాంబినేషన్ ఫార్ములా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే అన్నిటికంటే ముందు గివెన్ ఇచ్చినవి రాసుకుందాం. ఏమి ఇచ్చాడు, P1 ఫస్ట్ లెన్స్ ఎంత ఇచ్చాడు, -1.75 డి. సో డి అంటే ఏంటో మీరు కామెంట్ చేయండి. సో ఎంతమంది వింటున్నారో, బాగా విన్నారో నాకు తెలుస్తుంది. సో 2.25 డయాప్టర్స్. సో ఇప్పటిదాకా మీరు చూసారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇంటర్మీడియట్లో చాలా వీడియోస్ చేయబోతున్నాను కాబట్టి ఇవన్నీ మీకు వస్తాయి. అండ్ తర్వాత ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్, మనకు కావాల్సింది ఏంటి, ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్. అది నోట్ చేయండి. ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్ ఫార్ములా మీకు తెలుసు. ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్ ఫార్ములా ఏంటి, F = 1/P. మరి ఇక్కడ ఎన్ని ఇచ్చాడు పీలు, 1/P1 + 1/P2. సో పవర్ ఇచ్చిందని నోట్ చేయండి. ఇప్పుడు సపోజ్ 1/P అంటే 1/, ఎంత నోట్ చేయాలి మనం, P1 అంటే ఏంటి, -1.75. దాని తర్వాత 2.25. రెండింటిని కలిపితే ఎంత వచ్చింది, కలిపి చూడండి. కలపడం అంటే ఏంటి, పెద్ద దాంట్లో చిన్న తీసేయాలి. 2.25లోంచి 1.75 తీసేయాలి. 5లోంచి 5 తీస్తే 0, ఇక్కడ ఉన్న 10 ఎక్కడికి వెళ్తుంది, 10లోంచి 7 తీస్తే 3 వస్తుంది, దానికి 2 కలిపితే 5, 1లోంచి 1 తీస్తే 0, కాబట్టి ఎంత వచ్చింది, 1/0.5. సేమ్ ఎలాగైనా చేసాం. ఇది రూపాయి, ఇది ₹1. రూపాయికి ఎన్ని ₹1 వస్తాయి, డివైడ్ చేస్తేనే 2 వస్తాయి, కాబట్టి 2. ఇలా ఈజీగా చేయొచ్చు, మీరు గుర్తెట్టుకుంటాం. సో దీన్ని ఎం అంటే ఏంటి, మీటర్స్లో ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని సెంటీమీటర్లోకి మార్చితే F = 200 సెంటీమీటర్స్. ఎందుకంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్స్, మరి 2 మీటర్లకి ఎన్ని 100 సెంటీమీటర్స్, 200 సెంటీమీటర్స్. ఎలా చేసినా కూడా మీకు మార్క్స్ వస్తాయి. ఒకసారి చూడండి, ఇచ్చినవి నోట్ చేసుకున్నాం. ఏం గుర్తుండాలంటే పవర్కి 1/P, 1/P1 + P2. మరి ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చేయడానికి 1/P1 + 1/P2 + 1/P3, అలా 3 కలుపుకోవాలి. అండ్ ఒక్కోసారి ఇలాంటి డయాగ్రామ్స్ కూడా మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ సింపుల్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్లో డయాగ్రామ్ని ఫామ్ చేయమంటున్నాడు, సింపుల్ మైక్రోస్కోప్. సో మైక్రోస్కోప్ అంటే మీకు తెలుసు, మనం మైక్రోగా ఉన్న చిన్నదాన్ని ఇక్కడ చూసాం. మనకి ఎలా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. సో ఇదేంటి, ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఎప్పుడు చిన్నగా ఉంటుంది కదా. ఇదైతే నీట్, ఇప్పుడు దాకా డయాగ్రామ్ నోట్ చేయకపోయినా పర్లేదు, ఇక్కడ డయాగ్రామ్ నోట్ చేయమన్నాడు కాబట్టి ఖచ్చితంగా డయాగ్రామ్ నోట్ చేయాలి. సో ఇక్కడ యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, పీక్యూ అంటే ఏంటి, ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇప్పుడే చెప్పాను. వి అంటే ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ ఎంత దూరంలో ఫామ్ అయింది, బాగా దూరంలో ఫామ్ అయింది, మనం ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం. అయితే క్యూ డాష్ పీ డాష్ అంటే ఏంటి, ఇమేజ్. క్యూ డాష్ పీ డాష్ అనేవి ఇమేజ్ డిస్టెన్స్. సో ఇవి రెండు చూసారు. సో F2 ప్రిన్సిపల్ ఫోకస్, వీటిని యూజ్ చేసుకుని డయాగ్రామ్ ఫామ్ చేస్తారు. సో ఇక్కడ ఏం చెప్పారంటే సింపుల్ మైక్రోస్కోప్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ స్మాల్ ఫోకల్ లెంత్. కాన్వెక్స్ లెంత్ ఆఫ్, మామూలుగా మీరు క్వశ్చన్ అడిగారంటే మాత్రం కాన్వెక్స్ లెన్స్. ఎక్స్ అంటే ఏంటి, బయటికి. కోడ్ ఏంటంటే ఎక్స్ అంటే ఎక్స్ట్రా అయిపోయినప్పుడు ఏదైనా బయటకు వస్తుంది. మామూలుగా సంచిలా ఉంటుంది, ఎక్స్ట్రా అయితే బయటకు వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా. ఇది కేవ్ అంటే దూరేది, కేవ్. ఈ కోడ్స్ యూజ్ చేసుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాన్వెక్స్ లెంత్ ఆఫ్ ద స్మాల్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ సింపుల్ మైక్రోస్కోప్. ఫోకల్ లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి సింపుల్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్ ఏ లెన్స్ అని అడుగుతాడు, కాన్వెక్సా కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్. అండ్ తర్వాత లాస్ట్ క్వశ్చన్, కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చాడు.
సో ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్కి ఇప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్లో రాసుకోవాలి, -10 సెంటీమీటర్. ఆ తర్వాత మనకి ఇచ్చింది ఏంటంటే వాల్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో పెట్టారంట దీన్ని. హౌ ఫార్ ఫ్రమ్ వాల్ షుడ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ సో దట్ రియల్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే వాల్ దగ్గర నుంచి అంత డిస్టెన్స్లో పెట్టాడు. అయితే మనం వాల్ అని ఎప్పుడైనా అన్నప్పుడు మీకు ఒకటే గుర్తు రావాలి, ఇమేజ్ అంటే ఇమేజ్ వాల్ మీద పడుతుంది కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, 35 సెంటీమీటర్స్. కాబట్టి కాన్కేవ్ మిర్రర్కి ఇమేజ్ కూడా కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ కూడా ఎక్కడ పడుతుంది, లెఫ్ట్ సైడ్ పడుతుంది. లెఫ్ట్ సైడ్ పడినప్పుడు మైనస్ సైన్ వస్తుంది. అప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ -5, ఎందుకంటే -35 ఇమేజ్ కింద తీసుకున్నాం, వాల్ ఇచ్చాడు కాబట్టి. మనకు కావాల్సింది ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏం తీసుకోవాలి, యూ మనకు తెలియదు. సో మనకి ఇప్పుడు తెలిసిన ఫార్ములా ఏంటి, ఒకటే తెలుసు, 1/v + 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f, లేదా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v + 1/u ఎలా రాసినా పర్లేదు. సో ఫార్ములా వేసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, సబ్స్టిట్యూషన్. సో మనకు v అంటే తెలుసు, v అంటే ఎంత, -35. తర్వాత u అంటే మనకు తెలియదు కాబట్టి u అలాగే ఉంచుకుందాం. f అంటే మనకు తెలుసు, 1/-10. సో ఇది కూడా నోట్ చేసుకుందాం. అయితే తర్వాత మనకు కావాల్సింది u ఒకవైపు ఉంచుకున్నాం, మిగతా అన్నిటిని ఏం చేయాలి, అవతలే పంపించేది. అవతలే పంపితే ఇక్కడ -35 ఏమవుతుంది, +1/35 అవుతుంది, -1/10 ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్. మీకు తెలుసు 10 పైన వస్తుంది, -35 కింద రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేయాలి. 35 × 10 ఎంత అవుతుందమ్మా, 350. సో రాని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా స్లోగా అర్థం చేసుకొని చేయండి దీన్ని. సో 10లోంచి 35 తీయాలి, అంటే పెద్ద దాంట్లోంచి చిన్నది తీసి పెద్దదానికి గుర్తేయాలి. పెద్దదానికి ఏంటి, -35లోంచి 10 తీస్తే 25, పెద్దదేంటి 35 కాబట్టి దాన్ని గుర్తేయాలి. తర్వాత 350. సో ఇదంతా చేసిన తర్వాత ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. 25 సరే మీకు పెద్దది అవుతుంది కాబట్టి 5 తోటే చేస్తాను. 5 5 = 25, 7 5 = 35, తర్వాత 7 5 ఉన్నది. తర్వాత ఏంటంటే ఫర్దర్గా మీరు ఇంకా క్యాన్సిలేషన్ చేస్తే 5 14 టైమ్స్ పోతుంది, ఒక 5 అవుతుంది, తర్వాత 20 ఉంటుంది, 5 4 = 25. మీరు చేస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి -1/14 వచ్చింది దీని వాల్యూ. 1/u ఈజ్ ఈక్వల్ టు -1/14. మరి u వాల్యూ ఎంత వస్తుంది, దాన్ని తిరగండి, u ఈజ్ ఈక్వల్ టు -14. కాబట్టి మనకి u వాల్యూ కూడా వచ్చేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఇప్పుడు చెప్పండి, ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలి, 14 సెంటీమీటర్స్ ఫ్రమ్ మిర్రర్. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎక్కడ ప్లేస్ చేయాలి, 14 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్ నుంచి 40 సెంటీమీటర్స్ దూరంలో ఫేస్ చేయాలి. ఎటువైపు ఫేస్ చేయాలి, టువర్డ్స్ వాల్ వైపు ప్లేస్ చేయాలి. కాబట్టి ఏమవుతుందంటే డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ వాల్ ఎంత, దేర్ఫోర్ డిస్టెన్స్ ఆఫ్ వాల్ ఫ్రమ్ డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది వాల్ నుంచి ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత. ఒక్కసారి చూడండి, మనకి ఇంతకుముందు మనం ఎంత దూరంలో పెట్టుకున్నాం, 35 సెంటీమీటర్స్ దూరంలో పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ 35 సెంటీమీటర్లో ఇమేజ్ రావాలంటే మనం ఆ డిస్టెన్స్ని ఏం చేయాలి అంటే, ఇక్కడ మైనస్ ఉందంటే తగ్గించాలి, ప్లస్ ఉంటే కలపాలి. మరి 35 సెంటీమీటర్స్కి ఏం చేసాం, 35 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమేయాలి, -14 ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. ఒక్కసారి ఎలాంటి సమ్స్ స్టార్ పెట్టుకోండి, ఇంట్లో 2-3 కష్టంగా ఉన్నాయి, అవి స్టార్స్ పెట్టుకుని మళ్ళీ చేసుకోండి. సో ఫస్ట్ ఇచ్చిన మనం నోట్ చేసుకున్నాం, ఎఫ్ వాల్యూ పి వాల్యూ నోట్ చేసుకున్నాం, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, కావాల్సిన యూని ఒకవైపు ఉంచుకున్నాం, మిగతా అన్నింటిని అవతలే పంపించాం, యూ వాల్యూ వచ్చింది. అయితే ఇక్కడతో ఆగిపోకుండా 14 సెంటీమీటర్స్ వాల్, మనం మిర్రర్ నుంచి 40 సెంటీమీటర్స్ దూరంలో వాల్కి దగ్గరగా పెట్టాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ 35 సెంటీమీటర్స్కి మనకి ఇమేజ్ రావాలి.
మరి అలాంటప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని మైనస్ చేసాం, ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ వచ్చింది. కాబట్టి ఇలా చేయండి. సో ఇంటర్కి సంబంధించి మొత్తం అన్ని ఇదే విధంగా చేస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇవి చేసుకుంటే మీరు ఇందులో ఒక 2 మార్క్ కూడా మిస్ అవ్వదు. థ్యాంక్ యూ ఎవరీవన్.